హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు నోమాడ్ ఇండియన్ అన్చార్టెడ్. ఈ వ్లాగ్లో వచ్చేసి మనం ఒక అడ్వెంచరస్ జర్నీ అయితే చేయబోతున్నాము. ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది మనం ఎక్కడున్నామని. తెలియని వాళ్ళకి ఈ ఊరి పేరు వచ్చేసి వెంకటాపురం అనమాట. శ్రీశైలంకి మనము నల్మల అడవిలో నడుచుకుంటూ వెళ్ళబోతున్నాము. అందుకని చెప్పేసి ఇక్కడ టార్చ్ లైట్ కొంటున్నాము. ఇది పూర్తిగా నైట్ వాక్. ఇప్పుడు టైం వచ్చేసి అప్రాక్సిమేట్గా 5:30 అవుతుంది. మనము టార్చ్ కొనుక్కొని ఇంకా వెంకటాపురం విలేజ్లో ఉండి శ్రీశైలంకి నడుచుకుంటూ వెళ్ళడానికి ఇలా రైట్ టర్న్ అయితే తీసుకున్నాము. ఇక్కడ మొత్తం కూడా మీకు ఏమన్నా టార్చెస్ కానీ లేకపోతే సపోర్టింగ్ స్టిక్స్ కానీ చేతికర్రలు కానీ చిన్న చిన్న ఫుడ్ ఐటమ్స్ కానీ ఏమైనా కావాలి అంటే అన్నీ ఇక్కడే పర్చేస్ చేసుకోవాలి. ఇంకా దీని ముందర తర్వాత మనకి షాప్స్ అయితే పెద్దగా ఉండవు. సో ఇది వచ్చేసి ఓవరాల్గా అందరూ 40 కిలోమీటర్స్ అంటారు. చూద్దాం మనము ఎన్ని కిలోమీటర్స్ వస్తుంది అనేది. ఇంకా వెంకటాపురం ఊరు దాటిన తర్వాత ఇలా మనము పొలాల్లో నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట. అక్కడ దూరంగా కనిపిస్తున్న కొండలు మొత్తం కూడా మనకి నల్మల అడవులు. ఆ అడవుల నుండి దాటుకుంటూ నడుచుకుంటూ మనం శ్రీశైలం చేరుకోవాలి. అక్కడికి వెళ్ళాలంటే అప్రాక్సిమేట్ ఒక 3 కిలోమీటర్లు ఇలా పొలాల్లో నడుస్తూ వెళ్ళాలి. సో ఎవరైనా మీలో ఈ జర్నీకి వెళ్ళాలి, నడుచుకుంటూ వెళ్ళాలి అనుకునే వాళ్ళు ప్రాపర్గా నైట్ టైం వెళ్ళడానికే ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు ఎండాకాలం కాబట్టి మార్నింగ్ ఎండలు మామూలుగా లేవు. నైట్ టైం అయితే కొద్దిగా ఎండ తగ్గింటుంది, డిహైడ్రేషన్ అనేది కంట్రోల్లో ఉంటుంది. అలాగే కొద్దిగా నడవడానికి మనకు కూడా బాడీ ఈజీగా సపోర్ట్ చేస్తుంది. సో ఇప్పుడు టైం వచ్చేసి 6-7. నేను ట్రాకర్ కొద్దిగా స్లోగా స్టార్ట్ చేశాను. 13 మినిట్స్ అయింది. అండ్ ట్రాకర్ స్టార్ట్ చేసినప్పటి నుండి 13 మినిట్స్కి మనము ఇక్కడ NSTR అంటే నాగార్జున సాగర్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్కి వచ్చామన్నమాట. ఇది మెయిన్ ఎంట్రన్స్ గేట్ ఫారెస్ట్ సైడ్, వెంకటాపురం సైడ్ నుండి అయితే. అండ్ రాగానే ఇక్కడ ఒక వాగైతే కనిపించింది ఎండిపోయి. మన దారి మొత్తం కూడా ఇలాగే ఉంటుంది. ఎక్కడ కూడా మనకి అంటే పెద్దగా ఫెసిలిటీస్ అయితే ఏమి ఉండదు, ఎందుకంటే ఇది ఒక ప్రాపర్ అడవి. సో ఫారెస్ట్ అఫీషియల్స్ అయితే, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు అయితే ఎక్కువగా మనల్ని ఈ అగ్గిపెట్టెలు కానీ లేకపోతే వంట చేసుకునే సామాన్లు కానీ ఏదన్నా ఈ అడవికి డ్యామేజ్ చేసే అటువంటి ఐటమ్స్ మాత్రం ఖచ్చితంగా అలౌ చేయరు. అండ్ మీ లగేజ్ కూడా కొద్దిగా కంట్రోల్లోనే ఉంచుకోండి. ఎందుకంటే ఈ లగేజ్ని మోసుకుంటూ మీరు ఈ 40 కిలోమీటర్స్ అడవులు నడుచుకుంటూ వెళ్ళాలి. ఎటువంటి దారి అయితే ఉండదు. ఇది మొత్తం కూడా ప్రాపర్గా టైగర్ రిజర్వ్ జోన్. సో మొత్తానికైతే ఇక్కడ గమనిస్తున్నారు కదా, ఇది ఒక అన్నదాన కేంద్రం. దీన్ని ఆర్గనైజ్ చేసినటువంటిది నంద్యాల టౌన్ నుండి ఒక 20-25 కిలోమీటర్స్ దూరంలో ఉన్నటువంటి శ్రీ కొత్తూరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం వాళ్ళు ఇక్కడ అన్నదానం అయితే చేస్తున్నారు. సో దయచేసి ఎవరు ఫుడ్ అయితే వేస్ట్ చేయొద్దండి, ఎందుకంటే వీళ్ళు అతి కష్టం మీద దీన్ని తీసుకుని వచ్చి తయారు చేస్తారు అక్కడ. అండ్ మనం వచ్చాము ఆంజనేయ స్వామి గుడికి. ఇక్కడ కొద్దిగా రెస్ట్ తీసుకునే వాళ్ళు తీసుకుంటారు, అండ్ ఏదైనా చిన్నగా ఫుడ్ కావాలనుకున్న వాళ్ళు కూడా కొనవచ్చు. అండ్ ఇక్కడ నుండి మొదలు పెడితే మన నెక్స్ట్ స్టాప్ వచ్చేసి నాగలూటి టెంపుల్. ఈ నాగలూటి టెంపుల్ వెళ్ళాలంటే మనము లిటిల్ బిట్ కొండలు అలా ఎక్కుతూ వెళ్ళాలి. అండ్ గమనిస్తున్నారు కదా, పూర్తిగా మబ్బు అయిపోయింది. ఈ టార్చ్లు అయితే బాగానే పనిచేస్తున్నాయి. జస్ట్ ఒక 1 LED లైట్తో ఇంత ఫోకస్ అయితే ఇస్తున్నాయి. 3 బ్యాటరీస్ వేసాం మనము. సో ఈ టార్చెస్ అయితే వర్త్ అనిపించింది. వాళ్ళైతే 100 రూపీస్ చెప్పారు ఒక టార్చ్కి. మేము 3 టార్చ్లు బార్గెన్ చేసుకోవడం వల్ల ఒక్కొక్క టార్చ్ మాకు 50 రూపాయలు అయితే పడింది. సో ఇంకా ముందరకు నడుచుకుంటూ వస్తున్న కొద్దీ మనకి ఇలా అడవిలో ఫారెస్ట్ ఫైర్ అయితే కనిపించింది. ఎవరో ఇల్లిటరేట్స్ ఇలా చేశారు దీన్ని. ఈ బీడీలు కానీ సిగరెట్ కానీ తాగేసి ఆర్పకుండా పడేశారు. మొత్తం అడవంతా తగులుపడిపోతుంది. మీలో ఎవరు కూడా ఇటువంటి మిస్టేక్ అయితే చేయకండి, ఎందుకంటే ఈ అడవి చాలా ఎనిమల్స్కి ఒక హోమ్ అటువంటిది. అండ్ ముందరైతే మేము ఇంకా వాటర్ మిలన్ కొందామని చెప్పేసి వెళ్తే ఇలా చిన్న స్లైస్ వచ్చి 10 రూపీస్ చెప్పారు. కానీ వర్త్ అనిపించింది, ఎందుకంటే వాళ్ళు అడవిలో ట్రాన్స్పోర్ట్ చేయాలి కదా. సో వాళ్ళ దగ్గర అయితే బార్గెన్ చేయకండి. మీరు బార్గెన్ చేసిన వాళ్ళు అయితే ఇవ్వరు, 10 రూపీస్ తక్కువ. అండ్ మొత్తానికైతే ఇంకా క్రౌడ్ కూడా బాగానే ఉన్నారు. ఇది ఆల్మోస్ట్ టైం వచ్చేసి 8 o'clock అయింది. మేము నాగలూటి టెంపుల్ క్రాస్ అయ్యాము. అక్కడ రష్ ఎక్కువ ఉండడం వల్ల అండ్ మన మొబైల్లో బ్యాటరీ కూడా చాలా తక్కువగా ఉంది, అందుకని చెప్పేసి నేనైతే ఎక్కువగా షూట్ చేయలేదు. సో ఇక్కడ రెస్ట్ తీసుకున్న వాళ్ళకి ఇలా చిన్న టార్పల్స్ అయితే ఏర్పాటు చేశారు. అండ్ మేమైతే ఆల్మోస్ట్ ఇంకా 5:30కి స్టార్ట్ అయిన వాళ్ళము. 11 o'clock వరకు నడుచుకుంటూ అలా ముందుకు వెళ్తూనే ఉన్నాము. దగ్గర మేము 15 కిలోమీటర్స్ ఇలా ముందరకు నడుచుకుంటూ వచ్చిన తర్వాత ఇక్కడ గమనిస్తున్నాం కదా, ఈ టీ పాయింట్ దగ్గర రాగానే ఇంకా మేము బాగా అలసిపోయాము. మా
యాక్చువల్ ప్లాన్ అయితే నైట్ 3 o'clock లోపు మేము పెద్ద చెరువు అనే పాయింట్ చేరుకుని అక్కడ రెస్ట్ తీసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ ఫ్రెష్ అప్ అయి స్టార్ట్ అవ్వాలని. కానీ అలా అయ్యట్లేదు. అందుకని చెప్పేసి ఇంకా మేము ఇక్కడే రెస్ట్ తీసుకుందాము అని చెప్పేసి అక్కడే దగ్గర దగ్గర ఒక 2 hours వరకు ఏమో పడుకొని మేము మళ్ళీ 3 o'clock స్టార్ట్ అయ్యాము. చూస్తున్నారు కదా, కొంతమంది టెంట్స్ కూడా తెచ్చుకున్నారు. ఎంత బాగా ఆ టెంట్స్ వేసుకొని హ్యాపీగా పడుకున్నారు. నైట్ అడవిలో అయితే చాలా చలి ఉంటుంది. సో మీరు బెడ్షీట్స్ అయితే దాని తగ్గట్టుగానే ప్లాన్ చేసుకోండి. అండ్ మొత్తానికైతే టైం 4:15 అయింది. మేము కుంట అనే పాయింట్కి అయితే వచ్చాము. ఇది పెద్ద చెరువు కంటే కొద్దిగా ముందరగా ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి ఒక ఇస్కాన్ టెంపుల్ ఉంటుంది. ఇక్కడ అంబులెన్స్ కూడా అవైలబుల్ ఉంటుంది. మెడికల్ క్యాంప్స్ ఆర్గనైజ్ చేస్తారు పొద్దున పూట అయితే. రాత్రిపూట అయితే మీరు పడుకోవడానికి సేఫ్ పాయింట్ అనమాట ఇది. చాలామంది అడవి మధ్యలోనే అసలు ఎటువంటి లైటింగ్ లేని పాయింట్లు కూడా అలాగే అలసిపోయి పడుకున్నారు. ఎక్కువగా చిరుతలు పులులు తిరుగుతున్న ప్రదేశం ఇది. సో జాగ్రత్తగా మీరు సేఫ్ పాయింట్స్లో మాత్రమే చూస్ చేసుకోండి రెస్ట్ తీసుకోవడానికి. అండ్ మేమైతే మార్నింగ్ 5:30కి ఇంకా కుంట నుండి పెద్ద చెరువుకి అయితే వచ్చేసాము. కుంట నుండి నడుచుకుంటూ ఒక 1 hour పడుకొని మళ్ళీ మేము 6:30కి లేసి ఇలా ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ స్టార్ట్ చేసాం మా జర్నీ. పెద్ద చెరువు అయితే ఇలా ఒక పెద్ద ఓపెన్ ఫీల్డ్ ఉంటుంది. అక్కడ టార్పల్స్ అయితే రెంట్కి ఇస్తారు. సో దూరంగా కొండల్లో ఇంకా మీరు గమనించవచ్చు సన్ రైజ్ అయితే అవుతూ ఉంది. సో ఈ పెద్ద చెరువులో ఏంటి అంటే మనకి నడవలేని వాళ్ళకి ఎగ్జిట్ అవ్వాలి అడవిలో అంటే ఇక్కడ ఆటోస్ అయితే అవైలబుల్ ఉంటాయి. అంబులెన్స్ కూడా అవైలబుల్ ఉంటుంది. అండ్ ఇలా అన్నదాన కేంద్రాలు కూడా ఉంటాయి. ఒక 3 అయితే ఆర్గనైజ్ చేస్తారు ఖచ్చితంగా ప్రతి ఇయర్. అండ్ మెడికల్ క్యాంప్స్ కూడా ఉంటాయి. సో ఇక్కడ మీరు ప్రాపర్గా తినేసి మందులు వేసుకొని ఇంకా మీ స్టామినా బట్టి మీరు ముందరకు వెళ్ళాలా లేకపోతే ఎగ్జిట్ అవ్వాలని డిసైడ్ చేసుకొని ఈ పాయింట్ నుండి మీరు ఎగ్జిట్ అయిపోతే ఇంకా అయిపోయినట్టు. లేదు ముందరకు వెళ్తే ఇక్కడ నుండి ఇంకా ముందరకు వెళ్ళినట్టయితే మీకు ఇంకా ఆప్షన్ అయితే ఉండదు. మళ్ళీ వెనక్కి వచ్చి పెద్ద చెరువు నుండి బయటకు వెళ్ళిపోవాలి. సో డే 2 అయితే మేము 7:45కి అయితే స్టార్ట్ అయ్యాము. అండ్ డే 2 మొత్తం కూడా మనకి ఇలా కొండలు గుట్టలు ఎక్కుతూ దిగుతూ ఉంటుంది. అండ్ అలాగే భీమున్కోల్ను మేజర్ పాయింట్ అనమాట. ఈ భీమున్కోల్ను క్రాస్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇలా 4 కొండలు వస్తాయి. తర్వాత కోరికల కొండ వస్తుంది, మఠం బావి వస్తుంది, సీతమ్మ బావి వస్తుంది, కత్తుల కొండ వస్తుంది. ఈ కత్తుల కొండ ఏంటి అంటే మేజర్గా మనకి రాళ్ళు మొత్తం కూడా చాలా కొషగా షార్ప్గా కత్తులు ఉన్నట్టు ఉంటాయి. చాలా జాగ్రత్తగా దిగాలి. అండ్ ఈ డే 2లో మేజర్గా మనకి ఈ పాయింట్స్లో ఎక్కడ కూడా వాటర్ సోర్సెస్ అనేది ఉండదు. షాప్స్ అయితే ఉండవు, చాలా తక్కువగా ఉంటాయి. మీకు ఈ వాటర్ సోర్స్ కావాలి అంటే లోకల్ వాటర్ బాడీస్లో ఉండి వాళ్ళు తీసుకొని వస్తారు. వాటిని కొనుక్కొని తాగాలి. సో దయచేసి దాని తగ్గట్టుగా మీరు నీరు పెద్ద చెరువులోనే ఫిల్ చేసుకునండి. ఇక్కడ మీరు చూస్తున్నది మొత్తం కూడా కోరికల కొండ. ఇలా 3 రాళ్ళు పేరుస్తే మీ కోరికలు తీరుతాయని ఇక్కడ నమ్ముతారనమాట. అండ్ మొత్తానికైతే మేము భీమున్కోల్ను కనిపిస్తుంది అక్కడ దూరంగా అవతల కొండ మీద ఉన్నటువంటి చిన్న గజెబో అది వచ్చేసి భీమున్కోల్ అనమాట. ఇప్పుడు ఈ వ్యాలీ దిగి మనం అవతల పక్కకు వెళ్ళాలి. అయితే ఇక్కడ రాళ్ళు చాలా నైస్గా ఉంటాయి అండ్ కాళ్ళు ఈజీగా స్లిప్ అవుతాయి. సో చాలా జాగ్రత్తగా దిగాలి. అది మొత్తం కూడా దిగి మేము కింద వ్యాలీలో వెళ్ళి మళ్ళీ కొండెక్కి యువతల కొండకు వచ్చాము. ఇప్పుడు బ్యాటరీ లో ఉండడం వల్ల నేనైతే ఎక్కువ చూపించలేకపోతున్నాను. అండ్ ఇక్కడ ఒక చిన్న పాండ్ కూడా ఉంది ఫ్రెష్ అప్ అవ్వాలనుకునే వాళ్ళకి ఈ వ్యాలీలో. సో మొత్తానికి అయితే మళ్ళీ ఒక 1 hour ఆ పాయింట్ నుండి వచ్చిన తర్వాత ఇలా ఎగ్జిట్ పాయింట్ అంటే ఇది కైలాస్ ద్వారం అనమాట. ఆల్మోస్ట్ మేము శ్రీశైలం చేరుకునే పాయింట్ ఇది. ఇంకా ద్వారం చూడంగానే మాకైతే కైలాసం చూసినంత ఆనందంగా అనిపించింది. ఎందుకంటే ఆ ఎండ వేడికి నీళ్లు దొరకకపోవడం వల్ల బాగా డిహైడ్రేట్ అయిపోయింది. అండ్ అక్కడ నుండి మేము ఇంకా శ్రీశైలం అయితే చేరుకున్నాము హట్ చేసుకోవడం మీద. సో శ్రీశైలంలో అయితే బ్రహ్మోత్సవాలు నడుస్తున్నాయి. శివరాత్రి బ్రహ్మోత్సవాలు. మేము ఢిల్లీ రోజు వచ్చేసి రేపు అనుకుంటారు. ఆ రోజు పంచావృతం తీసుకుంటున్నారు. సో ఇలా గ్రూప్స్గా వెళ్ళిపోయి మొత్తము పర్ఫార్మెన్సెస్ వాళ్ళు చేస్తూ ఉంటారు. దేవుడు వస్తూ ఉంటారు. సో ఈ వాహనం మొత్తం కూడా వాహన సేవ మొత్తం కూడా ఇంకా మన ఛానల్ ఎవరో సబ్స్క్రైబ్ చేయకుండా తీసుకుంటే మనం ఏదైనా న్యూ బ్లాగ్ సో అలాగే చూస్తున్నది ఇది మొత్తం కూడా ట్రైబల్స్ ఇలా ఎంత బాగా డాన్స్ చేస్తున్నారని. నంది అలాగే గుర్రము వాహన సేవ కింద. సో ఇది మొత్తం కూడా ఆల్మోస్ట్ ఒక 1 hour ఉంటుంది. ఈవినింగ్ 7:30కి అలా స్టార్ట్ అవుతుందంట. 8:30 వరకు ఉంటుందని చెప్పారు. శ్రీశైలం వీధుల్లో మొత్తము దేవుణ్ణి ఊరేగిస్తారు. ఊరేగించిన తర్వాత మళ్ళీ గుళ్ళోకి తీసుకొని వెళ్తారు.
అయితే ఈసారి ఎక్కువగా ఈ 2024లో ఎక్కువగా మాల వేసుకున్న స్వాములకి అయితే ప్రిఫరెన్స్ ఇచ్చారు కంపేర్ టు లాస్ట్ ఇయర్ చూసుకుంటే శివస్వాములకి. ఇది మొత్తం కూడా కేరళ డ్రమ్స్ అనమాట. సో ఎక్కువగా స్వాములకి ఆల్మోస్ట్ 6 o'clock నుండి ఈవినింగ్ 9 o'clock వరకు దర్శనం వాళ్ళకి అలికేట్ చేశారు. అండ్ స్పర్శ దర్శనం కూడా మాల వేసుకున్న వాళ్ళకి మాత్రమే ఉన్నది. మిగిలిన వాళ్ళకి ప్రిఫరెన్స్ తక్కువ ఇచ్చారు. లేదు మీరు కనుక శీఘ్ర దర్శనం వెళ్ళాలి అనుకుంటే 200 కానీ 300 కానీ 500 కానీ టికెట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి, వాటిలో వెళ్ళొచ్చు. అండ్ ఇక్కడ చూస్తే మీరు దేవుడు హంస వాహనం మీద ఊరేగింపుగా వస్తున్నారు, గమనించచ్చు మీరు. సో మేమైతే ఇంకా ఇది చూసుకొని దర్శనంకి అయితే వెళ్ళిపోయాము. మాకైతే దర్శనం 9 o'clock అయితే ఉండింది 200 టికెట్. సో 9:45కి గ్యాలరీలోకి వదిలితే ఆల్మోస్ట్ మాకు ఒక 1 hour పట్టింది. 10:45కి మేము బయటకు వచ్చాము. సో రష్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉన్నారు. కానీ మీరు కనుక బై వాక్ శ్రీశైలం వెళ్ళాలి అని ప్లాన్ చేస్తున్నట్టయితే మీరు ఖచ్చితంగా ఒక 1 week 10 days ముందర నుండే మీరు ప్రాక్టీస్ చేయండి. నడవడం కానీ, థ్రెడ్మిల్ కానీ, లేకపోతే మీ ఫిట్నెస్ లెవెల్ చెక్ చేసుకోండి అవుతుందా అవదా అని. ఎందుకంటే ఒక్కసారి అడవిలో వెళ్ళిన తర్వాత మీకు మేజర్ ఎగ్జిట్ పాయింట్స్ వచ్చేసి ఉండేది. ఫస్ట్లో వెంకటాపురం క్రాస్ అయిన తర్వాత మీకు ఈ ఆంజనేయ స్వామి గుడి దగ్గర, సెకండ్ పాయింట్ వచ్చేసి నాగలోటి టెంపుల్ దగ్గర, అండ్ మూడో పాయింట్ వచ్చేసి మీకు ఈ నాగలోటి నుండి 4 to 5 hours నడిచిన తర్వాత కుంట అనే విలేజ్ వచ్చింది కదా, అక్కడ మీకు అంబులెన్స్ కానీ మెడికల్ క్యాంప్ కానీ అవైలబుల్ ఉంటుంది. ఇంకా అది క్రాస్ అయితే లాస్ట్ ఆప్షన్ కింద మీకు పెద్ద చెరువు నుండి మీరు ఇంకా మళ్ళీ హైవే కానీ లేకపోతే శ్రీశైలం రోడ్ కానీ టచ్ చేయాలి అనుకుంటే అక్కడ నుండి 15 to 18 kilometers అడవిలో ఆటోలో ట్రావెల్ చేస్తూ మీరు రావాలి. రోడ్ అయితే ఏముండదు, మొత్తం కూడా మట్టి రోడ్ ఇది. సో ఒక 1.5 hour జర్నీ పడుతుంది. ట్రైబల్స్ ఈ ఆటోస్ని అరేంజ్ చేస్తారు. ఒక మనిషికి 300 నుండి 500 రూపాయలు తీసుకుంటారు. ఇంకా మీరు పెద్ద చెరువు క్రాస్ అయిన తర్వాత ఇంకా మీకు ఎగ్జిట్ అయ్యే ఆప్షన్ ఉంది, మళ్ళీ రిటర్న్ రావడం. సో ఫిట్నెస్ లెవెల్ చూసుకొని ప్లాన్ చేసుకోండి. అండ్ ఒకసారి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే అందరూ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ షేర్ చేయండి. అండ్ శ్రీశైలం మొత్తం కూడా ఇలా బ్యూటిఫుల్గా లైటింగ్స్ అయితే అరేంజ్ చేశారు, చాలా బ్యూటిఫుల్ అనిపించింది. అండ్ క్రౌడ్ కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఈసారి మాల వేసుకున్న శివస్వామి ఉన్నారు. ఎక్కువగా భక్తులు కర్ణాటక నుండి, మహారాష్ట్ర నుండి, ఆంధ్ర నుండి వస్తూ ఉంటారు. అండ్ శివరాత్రి, ఉగాది చాలా మేజర్ ఫెస్టివల్స్ శ్రీశైలంలో. ఇంకా ఉగాదికి చాలామంది వస్తారు. సో ఎండలు అయితే ఒక రేంజ్లో ఉన్నాయి. మీరు ప్రాపర్గా మెడిసిన్స్ కానీ లేకపోతే వాటర్ కానీ క్యారీ చేస్తూ అడవిలో వెళ్ళండి. అండ్ ఇంకా మన వ్లాగ్స్ కనుక మీరు వేరే వ్లాగ్స్ చూడలేదు అంటే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ప్లేలిస్ట్ మొత్తం కూడా చూడండి. చూసి కింద మీ ఒపీనియన్ కూడా కమెంట్ చేయండి. సో సీ యూ విత్ అ న్యూ వ్లాగ్ గైస్. బాయ్.